నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఏఐ చాట్ జీపీటీ. ఇన్ కేస్ ఏఐ చాట్ జీపీటీ కనుక కంప్లీట్గా మార్కెట్ స్పేస్ని ఆక్యుపై చేసేస్తే మరి ఈ ఏఐ చాట్ జీపీటీలు, ఈ గూగుల్ ఇవన్నీ కలిసి ఫినాన్షియల్ అడ్వైజర్స్ని రీప్లేస్ చేస్తాయా? అండ్ ఇవన్నీ కనుక కంప్లీట్గా మార్కెట్లో ఇంప్లిమెంట్ అయితే ఫినాన్షియల్ సెక్టార్లో ఎటువంటి రెవల్యూషనరీ చేంజెస్ని చూడబోతున్నాం అతి త్వరలో? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఎన్ని అంటే మనం కొన్ని సెక్టార్స్ తీసుకుంటే లైక్ టీచింగ్ కానీ, లేకపోతే మనము ఒక కోచ్ ఐదర్ ఫర్ స్పోర్ట్స్, మీరు ఈ మాట చెప్పగలరా రీప్లేస్ చేస్తుందా అని? చెప్పలేరు. బట్ ఏంటంటే మా ప్రొఫెషన్కి వచ్చేటప్పటికి చెప్తున్నారు రీప్లేస్ చేయొచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజర్ని రీప్లేస్ చేయొచ్చు అనేది. సో దెర్ ఆర్ సర్టన్ సెక్టార్స్ డెఫినెట్లీ మైట్ ఇంపాక్ట్ అండి ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే బికాస్ ఆఫ్ దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈవెన్ యాంకర్స్ మీది కూడా ఐ థింక్ రీప్లేస్ అయిపోతున్నారు. నౌ యాంకర్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యూ విల్ బి గెట్ రీప్లేస్డ్. సో నౌ ద పీపుల్ అంటే ద ఇన్వెస్టర్స్ హ్యావ్ టు డిసైడ్ ఆన్ దీస్ పారామీటర్స్. మనం గూగుల్ని ఎంతవరకు మనం యూజ్ చేయాలి, చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ని మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. సో ఫర్ దిస్ దెర్ ఈస్ ఓన్లీ టూ థింగ్స్ టు అండర్స్టాండ్: ద డిఫరెన్స్ బిట్వీన్ సర్చ్ అండ్ రీసెర్చ్. సర్చ్ అండ్ రీసెర్చ్. సర్చ్ అంటే ఏంటంటే మీరు ఏదైనా సర్చ్ చేస్తే ఇట్ విల్ గివ్ ఆల్ ఇన్ఫర్మేషన్, బట్ అది మీకు ఎంత రిలవెంట్ ఉంటుందో చెప్పలేం. మీ వరకు ఎంత రిలవెంట్ ఆ ఇన్ఫర్మేషన్, మీకెంత ఉపయోగపడుతుంది, మీకెంత రిలవెంట్గా ఉంటుంది అనేది చెప్పలేము. రీసెర్చ్ అంటే ఏంటి, మీరు మీకు తగ్గట్టుగా మీ రిస్క్ ఎపటైట్ కానీ, లేకపోతే మీ గోల్ అండ్ ఆబ్జెక్టివ్, మీ ఎక్స్పీరియన్స్, మీ యాటిట్యూడ్, అండ్ బేస్డ్ ఆన్ దట్ సో మెనీ పారామీటర్స్ ఒక డెసిషన్ తీసుకుంటున్నాం ఒక రీసెర్చ్ చేసి. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్చ్ అండ్ రీసెర్చ్. సర్చ్ అనేది ఏంటి, జనరల్, అది మీకు రిలవెంట్ ఉంటుంది, ఉండకపోతుంది. బట్ రీసెర్చ్ అనేది అది మీకు సంబంధించింది. సో దిస్ ఈజ్ హౌ ఈవెన్ నవ్ డేస్ ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ యూజింగ్ గూగుల్. క్యాన్ గూగుల్ టేక్ ద అకౌంటబిలిటీ? క్యాన్ గూగుల్ ఈజ్ డూయింగ్ ద వెరిఫికేషన్ వాట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వెరిఫైడ్ బై గూగుల్. గూగుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కి ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళేం రెస్పాన్సిబిలిటీ గూగుల్ది కాదు, రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు ఇప్పుడు మీరు గూగుల్లో ఒకటి చదివారు, లేదు అంటే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నారు. డూ దే టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది లాసెస్? తీసుకోరు. నో అకౌంటబిలిటీ. సో ఎందుకంటే గూగుల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఏంటి, ఎవరైతే ఎక్కువగా సెర్చ్ చేస్తారో ఆ పర్టికులర్ లింక్స్ అనేవి మనకి ముందు వస్తాయి, సార్ట్ అయిపోయి మనకి. ఇప్పుడు మనం మాక్సిమం ఎన్ని పేజెస్ చూస్తామంటే ఫస్ట్ పేజెస్ లో వచ్చిన 2-3 లింక్సే చూస్తాం మాక్సిమం. మనం సెకండ్ టు థర్డ్ పేజెస్ కి అసలు వెళ్ళము. అంటే ఆ 2-3 లింక్స్ ఎలా వచ్చాయి అంటే బేస్డ్ ఆన్ దిస్ ఆప్టిమైజేషన్. అంతేగాని అది మీకు కరెక్ట్ గా అది ఇన్ఫర్మేషన్ సరిపోతుందా, అది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నాట్ వెరిఫైడ్ బై ద గూగుల్. అండ్ గూగుల్ యాజ్ ఎ ఓనర్ ఈజ్ నాట్ uploading that and responsibility and taking the accountability. So now you need to understand how much you can use, to what extent you can use ChatGPT or these Google search engine. ఇలాంటివి మనం ఎంతవరకు మన ఫైనాన్షియల్ డెసిషన్స్కి యూజ్ చేయాలి అనేది. ఎందుకంటే ఒక్క రాంగ్ డెసిషన్ ఇన్ ద ఫైనాన్షియల్ డెసిషన్ దట్ విల్ టేక్ యువర్ లైఫ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, మొత్తం కంప్లీట్గా చాలా డిఫరెంట్ వేకి తీసుకెళ్ళిపోతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ని మనం ఇలా చాట్ జీపీటీ కానీ దీని మీద మనం రిలయబుల్గా ఎంతవరకు తీసుకోవచ్చు అనేది ఉంటుంది. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ అడ్వైజర్ అనుకోండి, యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్ హ్యాస్ హ్యాపెండ్, ఇమీడియట్గా నాకు కాల్ చేస్తారు, మేడం ఏమైంది ఏంటి, ఇట్లా మీరు ఒకటి చెప్పారు అక్కడ ఒకటి జరిగింది. సో యూ విల్ ఆస్క్ మీ, యూ విల్ మేక్ మీ అకౌంటబిలిటీ అండ్ విల్ హ్యావ్ దట్ experience and expert knowledge or updating our knowledge and our experience. అండ్ మీకు ఏది తెలుస్తుందో అనేది. ఇప్పుడు ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందంటేనండి, డేటా కెన్ బి 2 types.
ఒకటి ఏంటంటే క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్, క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. పర్ఫెక్ట్లీ yes 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 క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే మనం న్యూమరికల్లో మనము చెప్తున్నామో, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్లో ఏదైతే చెప్తున్నామో అది క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్. లైక్ ఎగ్జాంపుల్ మీ ఏజ్, మీ ఇన్కమ్, మీ ఎక్స్పెండిచర్, మీ అసెట్స్ అండ్ మీ లైబిలిటీస్. మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా అది ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీకు అవి సజెషన్స్ ఇస్తుంది. బట్ వాట్ అబౌట్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్? అది మిమ్మల్ని చూస్తుందా? మీ యాటిట్యూడ్ దానికి తెలుసా? మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ దానికి తెలుసా? మీ హెల్త్ స్టేటస్ దానికి తెలుసా? సో దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ మే నాట్ బి అండర్స్టాండ్ బై ఎ మెషిన్ అన్లెస్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్. ఇప్పుడు మీరు నా ఎదురుగా కూర్చున్నారంటే మీ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యువర్ హ్యాబిట్స్ అండ్ యువర్ హెల్త్ స్టేటస్, యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, మీరు ఎంత కన్సర్వేటివ్గా ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా నాకు తెలుస్తుంది వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ. నా మైండ్ సెట్ ఏంటనేది మీకు కంప్లీట్గా నాకు అర్థమవుతుంది వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ పర్సనల్లీ. సో ఐ డోంట్ థింక్ సో దట్ విల్ కంప్లీట్లీ అది రీప్లేస్ చేస్తుంది మమ్మల్ని యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని రీప్లేస్ చేస్తుందని చెప్పలేము. ఎందుకంటే దిస్ ఈస్ ద way that qualitative information cannot be taken so by the artificial intelligence so perfectly and as well as only అంటే to some extent మనం యూస్ చేసుకోవచ్చు, బట్ నాట్ 100% we cannot rely on the AI and Google search. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఏఐ చాట్ జీపీటీ అండ్ రాబోయే రోజుల్లో ఫినాన్షియల్ సెక్టార్లో డెఫినెట్లీ అంటే ఇప్పుడు నవ్వేడేస్ ఏమవుతుందంటే చాలా మంది స్టాక్స్ని చాట్ జీపీటీ ద్వారా అది ఏదైతే సజెస్ట్ చేస్తుందో ఆల్రెడీ బై చేయడం చూస్తున్నాం అండి. దట్ ఆల్రెడీ ద ట్రెండ్ హ్యాస్ స్టార్టెడ్. చాట్ జీపీటీలో ఏవైతే ఆ స్టాక్ సెలెక్షన్ వస్తుందో వాళ్ళు కొన్ని రీసెర్చ్ టూల్స్ యూస్ చేసి ఆ టూల్స్ బట్టి వాళ్ళు ఆ పర్టికులర్ స్టాక్స్ని చెప్తున్నారు. బట్ మెనీ పీపుల్ ఆర్ ఆల్రెడీ లిజనింగ్ టు దట్ అండ్ యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ కూడా తీసుకుంటున్నారు. బట్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి.